రాజమండ్రిలో టీడీపీ బీజేపీ ఆధిపత్య పోరు మరోసారి తెరపైకొచ్చింది. నగరంలోని దేవాలయాలు, ధార్మిక సంస్థలకు పాలక మండళ్ల నియామకం జరుగుతున్నందున ఇరు పార్టీల ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. తమ మద్దతుదారులకు పదవులు ఇప్పించేందుకు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు పంతానికి పోతుండటంతో నియామకాలు ఆసక్తికరంగా మారాయి. గోదావరి తీరం, రాజమండ్రిలో కోటిలింగాల క్షేత్రం, ఉమా మార్కండేయ స్వామి ఆలయం, పందరి మహాదేవుడు సత్రం, అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించిన హితకారిణి సమాజం వంటి వాటిలో చైర్మన్, డైరెక్టర్ పదవులు దక్కించుకోవాలని అన్ని పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు ఆరాటపడుతుంటారు. 2014 జూన్లో కొత్త ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న పాలక మండళ్లను రద్దు చేసింది. కొత్త పాలక మండల నియామకం ఎప్పుడెప్పుడా అని 2 ఏళ్లుగా అనేక మంది చోటామోటా నాయకులు కాచుకుని కూర్చున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో ఎట్టకేలకు ఆలయాలు, ధార్మిక సంస్థలకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాల జాతర మొదలైంది. పాలక మండలి నియామకంలో టీడీపీ, బీజేపీల మధ్య ఆధిపత్య పోరు తలెత్తడం ఆసక్తికరంగా మారింది. 10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉండటంతో నగరానికి సంబంధించి చిన్న నామినేటెడ్ పోస్టు సైతం టీడీపీ నాయకులకు దక్కలేదు. దీంతో మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ సీనియర్ నేత కన్ని కృష్ణలు తెలుగు తమ్ముళ్ల పదవుల దాహాన్ని తీర్చేందుకు పాలక మండళ్ల నియామకంపై కన్నేశారు. తమ అనుచరులకు న్యాయం చేసేలా పదవులను ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదే సమయంలో నగర బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజులు సైతం ఇదే పదవులను కమలదళానికి దక్కేలా చేసేందుకు పట్టుదలతో ఉండటంతో నియామకాల ప్రక్రియ రసకందాయంలో పడింది. గత ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్లో బీజేపీ నుంచి ఆకుల సత్యనారాయణ, రూరల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిలో గెలిచారు. అయినా బుచ్చయ్య రాజమండ్రి సిటీ నియోజకవర్గంపై పట్టును కొనసాగిస్తున్నారు. దీంతో పలు సందర్భాల్లో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇసుకరేవుల సరిహద్దు, గోదావరి పుష్కరాల పనుల్లో అవినీతి అంశాల విషయంలో వీరిద్దరూ గతంలో అనేకసార్లు రచ్చకెక్కారు. తాజాగా తమ అనుచరులకు దేవాలయాల పదవులు కట్టబెట్టాలన్న రీతిలో ఆధిపత్య పోరుకు తెరతీశారు. ప్రతిష్టాత్మక కోటిలింగాల ఆలయ చైర్మన్ పదవిపై టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలిద్దరూ కన్నేశారు. అలాగే మిగిలిన ఆలయాలకు 2 పార్టీల నుంచి అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ముద్రతో తమకు అనుకున్న వారికి పదవులు ఇప్పించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తుంటే దేవాదాయ శాఖ మంత్రి తమ పార్టీకి చెందిన వారే కావడంతో తుది నిర్ణయం తమ ద్వారానే జరుగుతుందని బీజేపీ నాయకులు ధీమాగా ఉన్నారు. ఇరు పార్టీల ఆధిపత్య పోరుతో ఆలయాలు, ధార్మిక సంస్థలకు సంబంధించి పదవుల పందేరం అంత తేలికగా కొలిక్కి వచ్చేలా లేదు. ఇప్పటికే పలు ఆలయాలకు బోర్డు సభ్యుల నియామకం జరిగినా ముఖ్యమైన చైర్మన్ పదవుల వ్యవహారం మాత్రం తేలలేదు. గతంలో పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు మాటలు విసురుకున్న టీడీపీ, బీజేపీ నాయకులు తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ రచ్చకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.